సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రుచికరమైన ఆహార పదార్థాలకు పెట్టింది పేరు కర్నూలు ఉమ్మడి జిల్లాలో. ప్రత్యేకించి ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఈదుల దేవరబండ అనే గ్రామం పేరైతే ఇటీవల వార్తల్లో తరచుగా ఎక్కుతుంది. అంటే ఈ ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవరకొండ మండలంలో ఉన్న ఈ గ్రామం అసలు తరచుగా వార్తల్లోకి ఎందుకు ఎక్కుతుందో ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. ఈదుల దేవరబండ అనే గ్రామం గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు. అంటే ఈ ఈదుల దేవరబండ గ్రామం గొప్పతనం ఏంటంటే, అంటే ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ప్రత్యేకత అంటే ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీలు అంటే చాలా ఫేమస్ అన్న. ఇక్కడ ఈదుల దేవరబండ ఇక్కడికి చాలా మంది వస్తారు. మన తెలంగాణ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, పక్కన కర్నూలు నుంచి కానీ చాలా మంది వాళ్ళు వచ్చేసి మటన్ కర్రీల కోసం చాలా మంది వస్తారు. మన బళ్ళారి నుంచి కూడా వస్తారు. ఎక్కువ ఫేమస్ అంటే ఇక్కడ మటనే కర్రీలు చాలా మంచి ఫేమస్, టేస్ట్ బాగుంటుంది. ఎన్నేళ్ళుగా ఇది మటన్ కర్రీలు ఫేమస్ అండి ఇక్కడ? నాకు గుర్తు లేనప్పటి నుంచి బాగా ఫేమస్ ఉందన్న. నేను ఇంకా పుట్టక ఉండవచ్చు అప్పటి నుంచి ఫేమస్గానే ఉంది. ఈ మటన్ కడ్డీలు చికెన్ కడ్డీల వల్ల ఈ గ్రామం పేరు చాలా తరచుగా వినపడుతుంది అంటారు. చాలా ఈ మటన్ కడ్డీల వల్ల, చికెన్ వల్ల ఈ ఈదుల దేవరబండ అనేది చాలా వైరల్ అయిపోయింది. అందరికి తెలుసు అనమాట. ఈదుల దేవరబండ అంటే ఫేమస్ అనేది, మటన్ కడ్డీలు అనేది అందరు తెలుసు. ఈదుల దేవరబండ గ్రామంలో కాసిం వలి మటన్ సెంటర్, ఈ మటన్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారు. అతనితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సార్. మీ పేరు అన్న? మా పేరు కాసిం వలి సార్. ఇక్కడ ఏంటంటే ఏ మటన్ షాప్ దగ్గర లేనంతగా ఇంతమంది జనాలు ఉన్నారు. మటన్ వలన, ఒక మసాలా వలన మాకు ఈ పేరు వచ్చింది సార్. మాకు ఇక్కడ మటన్ బాగా ప్యూర్ మటన్ అమ్ముతాం, ప్యూర్ ప్రోటీన్లు వస్తాం. అన్ని మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చి 10-12 ఐటమ్స్ వేసి కాలుస్తాం మేము. మటన్ లేకి మసాలా లేకి కలిపి ఇది చేసి ఇది చేస్తాం అన్నమాట మేము. అంటే ఈదుల దేవరబండ గ్రామంలో మీ మటన్ షాప్ లో నాణ్యమైన మటన్ అయితే దొరుకుతుందంట? మటన్ దొరుకుతుంది ఇక్కడ. ఈ మటన్ వల్లనే ఈ ఊరికి మాకు పేరు అనమాట. మటన్ వల్లనే ఈదుల దేవరబండ మటన్ అంటే దీనికి ఈ ఊరికి పేరు అనమాట. మటన్ ఏంటంటే సపరేట్ రెసిపీ అంటున్నారు. మీ మసాలాలో ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు? మా మసాలాలో ఉండేది అదే టేస్ట్. బాగా మంచి ఐటమ్స్ తీసుకొని చేస్తాం కాబట్టి బాగుంటుంది. కాబట్టి ఇక్కడ కాలుపు వల్లనే పేరు, దీనికి మటన్కి కాలుపు వల్లనే పేరు అనమాట. మటన్కి మసాలాలను ఎక్కడి నుంచి చేస్తారు మీరు? మేము అన్నీ ఇక్కడ బయట ఐటమ్స్ తీసుకొని మేము ఇక్కడ మిక్సీకి వేసి మామూలు గ్రైండర్కి వేసి చేసుకుంటాం అన్నమాట. మేము సొంతం చేసుకుంటాం మసాలా తీసుకొని. కారం కానీ మంచిది 300 రూపాయలు కారం మిరకాయలు తీసుకొని కొట్టించి మేము మసాలా సపరేట్ ఐటమ్స్ తీసుకొని ఇది చేసి ఇది చేసుకొని కూర్చుంటాం మేము. దానికి మంచి మంచి ఐటమ్స్ తీసుకుంటాం అనమాట. మొత్తం 10-12 ఐటమ్స్ తీసుకొని చేసే లోపల మాకు మసాలా టేస్ట్ వస్తుంది. కాబట్టి మసాలా కడ్డీల వల్లనే, కాల్పు వల్లనే మాకు ఈ మటన్ మసాలా దినుసులను మీరే సొంతంగా మీ ఇంట్లో మీరే తయారు చేస్తారు? చేసుకుంటాం మేము, సొంతం తయారు చేసుకుంటాం మేము. అంటే ఈ ఈదుల దేవరబండలో ఫస్ట్ షాప్ మీద, అంటే ఈ మటన్ చికెన్ కడ్డీలు విక్రయించే ఫస్ట్ షాప్ మీదే ఫస్ట్ అంటున్నారు, వాస్తవం? అవును, వాస్తవం. ఎన్నేళ్ళ నుంచి ఉందండి ఇది? ఒక 25 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళ నుంచి దాదాపు అక్కడి నుంచి ఉంది. అంటే మీ పెద్దల కాలం నుంచి ఇదే వ్యాపారం? మా పెద్దలంటే ఎవరు, మా పెద్దనా మా నాయన వాళ్ళ గారి నుంచి స్టార్ట్. ఇప్పుడు మీ మటన్ షాప్ లో, మటన్ చికెన్ విక్రయించే షాప్ లో ప్రత్యేకత ఏంటండి? ప్రత్యేకత మస్తుకి మా మసాలా ప్రత్యేకత. ఇక్కడ మా ఊర్లో, మా జిల్లాలో మొత్తానికి మా ప్రత్యేకత అంటే మొత్తం మా ఊర్లో ఇక్కడ ఏమైనా అడిగితే ఏ ప్రత్యేకత అంటే ఇక్కడ మసాలా ఫేమస్ అంటారు. మసాలా నుంచి మా కడ్డీలు ఫేమస్. మసాలా ఇక్కడ మా మటన్ కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది. ఆ మసాలా కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. ఇక్కడ మన హైదరాబాద్ నుంచి, ఇక్కడ కర్ణాటక, ఇక్కడ బళ్ళారి నుంచి మాకు చాలా మంది వస్తారు. ఫోన్ కాల్స్ కూడా వారానికి ఒక 10 ఆర్డర్స్ వస్తారు. బళ్ళారి నుంచి వారానికి 10 ఆర్డర్స్ వస్తాయి బళ్ళారి నుంచి. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ మటన్ కడ్డీలను మీరు నిప్పుల మీద ఎందుకు కాల్స్తున్నారు? నిప్పుల మీద కాల్స్తే కొంచెం బాగా మనం అది వంట చేస్తే ఇంట్లో ఒక అర్ధ గంట పడుతుంది కనీసం. లేదంటే ఇక్కడ ఓన్లీ మన 10 minutes అయిపోతుంది కదా. మన మసాలా ఉడికేయడం వలన, ఈ బొగ్గులు చెగ వలన కాక బాగా మంచిగా వస్తుంది. కూర కూడా కొంచెం బాగా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ కడ్డీలను ఎంతసేపు కాలుస్తారండి? 10 minutes లో కాలుస్తాం. 10 minutes లో మటన్ కడ్డీలు కానీ చికెన్ కడ్డీలు కానీ తయారవుతాయి, ఉడికిపోతుంది మన దగ్గర. ఇది ఇప్పుడు బళ్ళారి నుంచి కూడా, అట్లా దూర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి ఫోన్ ద్వారా అంటారు. మరి ఇది ఎంతకాలం నిల్వ ఉంటుందండి? ఇది ఒక 3 hours దాకా బాగా ఫుల్గా బాగా వేడిగా ఉంటుంది మొత్తం. మనం ఇప్పుడు ఇది తీసుకుంటే మనం ఈవినింగ్ కొంచెం వేడి చేసుకుని కూడా తినొచ్చు. ఏం మనకు దాంట్లో టేస్ట్ లేదు, ఏం తగ్గదు. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, ఏం పర్లేదు. కిలో ఎంత అండి ఈ మటన్ కడ్డీలు? కిలో ఎంత అండి? మటన్ కడ్డీ కిలో వచ్చేసి 800. ఎన్ని పీసులు వస్తాయి ఒక కడ్డీకి? ఒక కడ్డీ పీసెస్ అట్లా లెక్క మనకు అది మనకు వెయిట్ ప్రకారం వస్తుంది అంతే. చికెన్ కడ్డీలు ధర? చికెన్ కడ్డీ కిలో ధర ఇప్పుడు ప్రెసెంట్గా 340. అది మామూలు, అది చికెన్ ధర అంటే అది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. చికెన్ ధర మామూలు అది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది.
ఒక సోమవారం శనివారం బంద్, ఒక ఆదివారం మంగళవారం బుధ గురు శుక్ర 4 ఖచ్చితంగా మనకు వారంలో వచ్చేది ఒక 5 రోజులు ఉంటుంది షాప్. పోయిన 2 రోజులు బంద్ ఉంటుంది. ఎందుకంటే ఆ 2 రోజులు ఎందుకు ప్రత్యేకించి మీరు బంద్ పెడతారు? అంటే ఆ 2 రోజులు చాలా మంది తినరు కదా, ఆ 2 రోజులు చాలా మంది తినరు. ఆ 2 రోజులు చాలా మంది ఇంకా దానికి ఇంకా పొద్దులే పొద్దు పొడిస్తే ఆదివారం, పొద్దు పొడిస్తే మంగళవారం ఉంటుంది. ఆ టైమింగ్ లో సోమ శనివారాల్లో బంద్ ఉంటుంది. బంద్ ఉంటుంది అంతే. మిగతా ఒక 5 days ఓపెనే ఉంటుంది. 5 days ఓపెనే ఉంటుంది మన దగ్గర. ఈ మటన్ కడ్డీలు, చికెన్ కడ్డీలు విక్రయ కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కొందరు కొనుగోలుదారులు వచ్చారు. వారు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటో, ఈ మటన్ చికెన్ కడ్డీల ప్రత్యేకత ఏంటో కొనుగోలుదారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? చరణ్ తేజ. ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడికి? కర్నూలు నుంచి. ఈదురు దేవర బండ అని కర్నూలు మటన్ కడ్డీలు. ఎందుకు వచ్చారండి మీరు ఇక్కడికి? మటన్ కడ్డీలు, చికెన్ కడ్డీలు ఫేమస్ అని చెప్పడం విని ఇక్కడ ఒకసారి టేస్ట్ చేద్దామని వచ్చి ఫస్ట్ టైం వచ్చారు మీరు? ఇక్కడ ఫస్ట్ టైం రావడం. చాలా బాగుంటుంది చెప్పారా మీకు ఎవరైనా? చాలా బాగుంటుందని విని ఇప్పుడే రావడం ఫస్ట్ టైం. ఒకసారి టేస్ట్ చేద్దామని. దాని మీ పేరు? నా పేరు సంజప్ప. మీ ఊరు ఏదండి? గుమ్మరొల్ల. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ ఈదుల దేవర పండుగ? మటన్కి. ఈ మటన్ ఎందుకంటే మీ ఊర్లో మటన్ దొరకదా? దండి దొరుకుతుంది ఎక్కడైనా, కానీ వాళ్ళు మసాలా కనిపెట్టినారు, టేస్ట్ బాగుంటుంది, అందుకోసం ప్రతి ఆదివారం వస్తాను. ఎన్నేళ్ళుగా ఇక్కడికి వస్తుందా మీరు? దాదాపు 20 ఏళ్ళ నుంచి వస్తాను ఇక్కడ. 20 ఏళ్ళ నుంచి? 20 ఏళ్ళ నుంచి ఇడే తీసుకొస్తాను. అంటే ఈ కాసిం వలి మటన్ షాప్కి వస్తారా? వాళ్ళు ముగ్గురు నల్లదమ్ములు ఒకే తల్లి పిల్లలు, ఒకటే తానుండే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఎవరి వల్ల డివైడ్గా ఉన్నారు. అయినా నేను ఈయన కాడే తీసుకుపోతాను. ఈ కాసిం వలి మటన్ షాప్లోనే ఈ మటన్ బాగుంటుంది అంటారు? బాగుంటుంది, ఇక్కడే తీసుకుపోతాను. చాలా జనం వస్తారు, బళ్ళారి నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, కర్నూలు నుంచి వస్తారు, చాలా జనం వస్తారు ఇక్కడ. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? మటన్ తినడానికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ గంజాలి గ్రామం అది, ఇక్కడ గోనేర్ల దగ్గర. ఈ ఈదుల దేవరపట్నం గ్రామానికి ప్రత్యేకంగా మటన్ కడ్డీలు తినడానికి మీ ఊరి నుంచి వచ్చారు? అవును, అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి 10 ఏళ్ళ నుంచి ఉన్నదని చెప్పారు. సో ఈరోజు టేస్ట్ చూద్దామని ఈరోజు మా ఫ్రెండ్స్తో పాటు కలిసి వచ్చాను. ఏంటండి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అసలు? ప్రత్యేకత అంటే వాళ్ళు మసాలా కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఓన్ రెసిపీ లాగా. సో బయట దొరకదంట యాక్చువల్గా, అది ఏమో లాజిక్ మనకు తెలియదు. సో అందుకే ఇక్కడ ఒకసారి టేస్ట్ చూడాలని వచ్చింది. ఫస్ట్ టైం మీరు టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చారు? అవును. అన్న మీ పేరు? పాండు. మీ స్వగ్రామం ఏదన్నా? మాది వేలముకురం. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఈదుల దేవర పండుగకి? కడ్డీ మాంసం బాగుంటుందంటే వచ్చినాం. ఈ దేవనకొండ మండలం నుంచి మీరు ప్రత్యేకంగా ఈదుల దేవర పండుగకి ఈ మటన్ కడ్డీల కోసం వచ్చారు? అవును సార్. ఇదే ఫస్ట్ టైం అండి? లేదు సార్, చాలా సార్లు వస్తాం సార్ మేము. ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడే వచ్చి తింటాం. టేస్ట్ ఎలా ఉంటుంది అన్న ఇక్కడ? చాలా నంబర్ 1 ఉంటుంది. ఏ ఊరండి మీది? మాది గొనేల పక్కన గంజాలి గ్రామం. ఈ గ్రామానికి అంటే ఈదుల దేవర పండుగ గ్రామానికి ఎందుకు వచ్చారు మీరు? మటను తినడానికి. ఇక్కడ మటను చికెన్, ఇది మటన్ కడ్డీ చీప్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. మేము ఒక 5 years నుంచి వస్తున్నాం సండే. ఇక్కడ మా డిస్టిక్లో ఎక్కడ కూడా ఇలాంటి మటను దొరకదు. చాలా ఫేమస్ ఈదుల దేవర బండ అనేది. ఇక్కడ చాలా లాంగ్ నుంచి హైదరాబాద్, కర్నూలు చాలా లాంగ్ నుంచి వస్తుంటారు. మీరు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వస్తుంటారా? సండే వస్తాం. ఎవ్రీ సండే వస్తుంటారు? ఎవ్రీ సండే వస్తాం. ప్రత్యేకంగా ఇక్కడ స్పెషల్ మటన్ కడ్డీ అనేది ఇక్కడ చాలా ఫేమస్. కిలో రేట్ ఎట్లా ఉందండి? ఇక్కడ 800 తీసుకుంటారు, 800 మటన్. మటన్. చికెన్ అయితే? చికెన్ 300 అట్లా. మటన్ ఫుల్ ఫేమస్. ఈ ఈదుల దేవర బండకి ఎందుకు వచ్చారండి మీరు? మటన్ తినకే వచ్చినా అంటే మటన్ కోసమే రాలేదు. మేము వేరే ఊరు పోతుంటే ఇక్కడ మటన్ కడ్డీలు కాలుస్తారు, కబాబ్ అంటే వచ్చినాం తినుకుంటా పోదామని. అంటే ఇంతకుముందు ఎప్పుడు టేస్ట్ చేయలేదండి? ఎప్పుడు రాలేదు, ఎప్పుడు ఫస్ట్ టైం ఇది. అంటే ఏమని చెప్పారు మీకు ఇక్కడ కడ్డీల గురించి? బాగుంటుంది అక్కడ టేస్ట్ అని చెప్పినారు. స్పెషాలిటీ ఏమని చెప్పారు? కడ్డీలు స్పెషల్ అని చెప్పినారు. మొత్తానికి ఈ ఈదుల దేవరబండ గ్రామంలో లభిస్తున్న మటన్, చికెన్ కడ్డీలు అయితే చాలా టేస్టీగా ఉన్నమాట. వాస్తవం అంటే కొనుగోలుదారులకు అప్పటికప్పుడు ప్రత్యేకమైన మసాలాల మిశ్రమాన్ని ఆ మటన్ కు, చికెన్ కు అప్లై చేసి దాని అంటే నిప్పులపై తాజాగా అప్పటికప్పుడు కాల్చి వేడిగా వీళ్ళు కోరిన కొనుగోలుదారులకు విక్రయిస్తున్న నేపథ్యంలో ఈ మటన్ కడ్డీలు, చికెన్ కడ్డీలు అయితే కొనుగోలుదారులు అయితే అంటే జిహోప్రియులు అయితే చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ ఆరగిస్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, ఈదుల దేవరబండ గ్రామం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.